ఎందుకు రామ్ చరణ్ మాత్రమే గ్లోబల్ స్టార్గా పిలుస్తున్నారు? మిగతా స్టార్స్ అయిన తారక్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి వారిని అలా సంబోధించడం లేదు. దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఇప్పుడు ఉన్న పాన్ ఇండియా స్టార్స్ గురించి తెలుసుకుందాం. నెంబర్ 1 ప్రభాస్ బాహుబలి సిరీస్తో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. తర్వాత వచ్చిన మూవీస్కి కలెక్షన్స్ కూడా ఆ స్థాయిలోనే వచ్చాయి. కానీ కలెక్షన్లు వచ్చినంత స్థాయిలో క్రేజ్ రాలేదు. తాను తీసిన సినిమాలు కూడా అలానే ఉన్నాయి. ఆదిపురుష్ మూవీలో అయితే తన క్యారెక్టర్ని ట్రోల్ చేశారు. సలార్లో తనకి 2 పేజీల డైలాగ్స్ మాత్రమే ఉన్నాయి. కల్కిలో కూడా అమితాబ్ బచ్చన్ మెయిన్ లీడ్లా అనిపించాడు. గ్లోబల్ స్థాయి అవార్డులు కూడా అందుకోలేదు. అందువల్లనే ప్రభాస్ గ్లోబల్ స్టార్ అనే పిలుపుకి సెట్ కాలేదు. అల్లు అర్జున్ పుష్ప మూవీ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. భారీ వసూళ్లను కూడా పుష్ప ద్వారా సాధించాడు. కానీ ప్రపంచ స్థాయి గుర్తింపు రాలేదు, మరియు ప్రపంచ స్థాయి అవార్డులు కూడా రాలేదు. జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమా అయిన RRR మూవీలో ఒక సైడ్ క్యారెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దానివల్లనే దేవర మూవీకి హిందీ నుంచి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. సోలోగా ఎన్టీఆర్ పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తేనే గ్లోబల్ స్టార్ గురించి ఆలోచించాలి. ఇక షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు అయితే చాలా వెనకపడ్డారు. అసలు ఎందుకు రామ్ చరణ్ మాత్రమే గ్లోబల్ స్టార్? RRR నాటు నాటు సాంగ్కి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ సాంగ్లో రామ్ చరణ్ వేసిన డ్యాన్స్కే గ్లోబల్ లెవెల్లో రామ్ చరణ్ డ్యాన్సు వల్లనే ఆస్కార్ అవార్డు వచ్చిందని హాలీవుడ్ మరియు ఇతర సినీ పరిశ్రమలు భావించాయి. వారి భావనకి కారణం ఆ మూవీకి మెయిన్ హీరో రామ్ చరణ్ కావడం. టాలీవుడ్లో ఏ హీరోకి రాని హాలీవుడ్ నుంచి రామ్ చరణ్కి అవార్డు రావడం, అమెరికన్ పాపులర్ ఛానల్స్లో ఆయన ఇంటర్వ్యూలు టెలికాస్ట్ కావడం, G20 సదస్సుకు ఇండియా ఫిలిం ఇండస్ట్రీ నుంచి బ్రాండ్ అంబాసిడర్స్గా రావడం, ఎన్నో గ్లోబల్ లెవెల్లో పురస్కారాలు ఆయన పొందాడు. RRR మూవీలో తన యాక్టింగ్ వేరియేషన్స్ చూపడం కూడా గ్లోబల్ స్టార్ అనే పిలుపుకి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ని అఫీషియల్గా గ్లోబల్ స్టార్గా అనౌన్స్ చేసిన మొదటి వ్యక్తి ఇండియాలోనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా. ఇండియా నుంచి ఒకే ఒక గ్లోబల్ స్టార్, అతనే రామ్ చరణ్ మాత్రమే. ఈ వీడియోలో ఏ హీరోని కించపరచడం కోసం కాదు, కేవలం రామ్ చరణ్ ఎందుకు గ్లోబల్ స్టార్ అనే అంశం పైన మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఉంటే వెంటనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.